ఆలోచించండి. దేవుడు మానవుణ్ణి ఎందుకు సృజించాడు అంటే తనతో సహవాసం చేయాలని. సహవాసం కొన్నాళ్ళే జరిగింది, తర్వాత సహవాసం మార్చుకున్నాడు, వేరే వాడిని ఎన్నుకున్నాడు, దుష్టుని ఎన్నుకున్నాడు. అతను దుష్టుడికి చాలా పేర్లు కూడా ఉన్నాయి. దుష్టుడు, అపవాది, సాతాను, మోసపుచ్చేవాడు, సులుగా చిక్కులు పెట్టేస్తాడు, వాడు మహా ఘట సర్పం అనే పేరు కూడా ఉంది. చాలా పేర్లు ఉన్నాయి. వాడు చాలా తెలివైన వాడు. వానితో సహవాసం చేయటం వలన దేవుని స్వభావం మారిపోయి, దైవ స్వభావం మారిపోయి, దేవుని పోలిక మారిపోయి దుష్టుని పోలికలు వచ్చేసినాయి. ఇప్పుడు దుష్టుని పోలికల నుండి తిరిపివ్వటానికి ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి దించాడు. అది జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన యొక్క ప్రణాళిక. కాబట్టి క్రీస్తు వచ్చాడు. క్రీస్తు వచ్చి ఆయన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనంలో ఏ పాపము చేయలేదు, ఆయన దూషింపడలేదు. ఆయన మరి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఎంతో విధేయత చూపించాడు. తర్వాత ఆయన జీవితము మాదిరిగా ఉంచిపోయాడు, మాదిరి జీవితం ఉంచాడు. ఇప్పుడు క్రీస్తు నందు చేరి క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు, క్రీస్తులాగా జీవించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మరలా ఎప్పుడైతే క్రీస్తు నందు చేరాడో, ఇన్ క్రైస్ట్ ఇంటూ క్రైస్ట్, క్రీస్తులోనికి చేరినప్పుడు, క్రీస్తు నందు ఉన్నప్పుడు, క్రీస్తులాగా జీవించినప్పుడు అప్పుడు స్వరూపము, చెదిరిపోయిన స్వరూపము మరలా తిరిగి దేవ స్వభావంలోకి తిరిగి వస్తాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అనగా క్రీస్తుతో సహవాసం చేసినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు చెదిరిపోయిన ఆ రూపము, దేవుని యొక్క స్వభావం తిరిగి మరలా దేవ స్వభావంలోకి, నూతన స్వభావంలోకి మరలా వస్తాడు మానవుడు. అది ఏ విధంగా అంటే అది సహవాసం ద్వారా. మొట్టమొదట సహవాసం ఉండటానికి కదా మానవుని సృజించింది, సహవాసం మార్చుకున్నాడు కదా. ఇప్పుడు క్రీస్తు కూడా దేవుని సహవాసం చేసినప్పుడు, క్రీస్తు మరి దేవునితో సహవాసం చేసినప్పుడు పాడైపోయిన ఆ స్వభావం తిరిగి మరలా దేవ స్వభావంలోకి మానవుడు మారుతాడు. దీనికి క్రొత్త జన్మ జన్మించవలసి ఉన్నది. కాగా ఎవడైనా క్రీస్తు యందున్నాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవి ఆయన. క్రీస్తు నందు చేరాలి, క్రీస్తు సహవాసం చేయాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ తన కుమారుడైన క్రీస్తు కూడా సహవాసం ఉన్నది. సహవాసం దేవునితో క్రీస్తు ఎప్పుడైతే మనం సహవాసం మరలా ఆ సహవాసం మార్చేసి ఇప్పుడు దేవుని వైపు తిరిగి దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు అప్పుడు యేసు రక్తం ప్రతి పాపములను కడిగి పవిత్రులుగా చేస్తుంది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసులకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుని స్వభావము, నూతన స్వభావము, నూతన తత్వము, దేవుని యొక్క ఆలోచన, దేవునితో మరలా సహవాసం చేయాలంటే దేవుని యొక్క స్వరూపులోకి మారాలి. దేవుని స్వరూపులోకి మారాలంటే ఏం చేయాలంటే క్రీస్తుతో సహవాసం చేయాలి. క్రీస్తుతో సహవాసం. క్రీస్తు మాదిరి జీవితం ఉంచాడు, ఏ పాపము చేయలేదు. పిలిచిన దేవుడు పరిశుద్ధుడు గనుక పరిశుద్ధంగా జీవించాడు. అయితే ఇక్కడ కొన్ని మళ్ళీ ప్రశ్నలు వస్తున్నాయి. కొన్ని క్రీస్తుతో సహవాసం చేసినప్పుడు మరి పూర్తిగా మారగలడా అంటే కొంతమంది, నేను ఈ మధ్య ఇటీవల వింటున్నాను, మారలేడు అని కూడా కొంతమంది అంటున్నారు. కొంతమంది కొన్ని బోధకులు యొక్క నీతి వాక్యాలు చెప్పేవాళ్లే
ఇతరులకు బోధిస్తున్నారు, తన జీవితాలు సరిలేనందున ఇతరులకు బోధించుకొని నీవు బోధించుకొనవా ఆ విషయాన్ని మర్చిపోయి ఇతరులకైతే నీతి వాక్యాలు చెప్తున్నారు కానీ చెప్పేవాళ్లే జీవితాలు సరిలేనందున వారు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. వాస్తవమే ఆ మాట. నేను ఇది కూడా విన్నాను, ఏంటంటే చింత చచ్చినా పులుపు జావలేదు, అలాగే మానవుడు కూడా అంతేనో, ఎంత భక్తిగా ఉన్నప్పటికి కూడా ఆ యొక్క ఆలోచనలు అంతే ఉంటాయి. ఏదో ఒక రోజు మరలా పాపం చేస్తానే ఉంటాడు, అపరాధంలో పడిపోతాడు, నేరం చేస్తానే ఉంటాడు. ఇది అసాధ్యమని చెప్పేవారిని ఇటీవల నేను కొన్ని ఇప్పుడు చాలా వచ్చినాయి కదా ఇన్వాయిస్, ఫోన్ ద్వారా వాటి ద్వారా మెసేజ్ల ద్వారా వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. కానీ ఇదే సమస్య 2000 సంవత్సరాలప్పుడు భక్తుడైన యోహాను, అపోస్తలుడైన యోహానుతో ఆ రోజుల్లో తత్వవేత్తలు, ఫిలాసఫర్స్ వాళ్ళు ఏమన్నారంటే ఇది శరీర సంబంధం కనుక, శరీర స్వభావం కనుక వాళ్ళు ఏదైనా చేస్తారు, అది పాపమే కాదు, అసలు పాపం ఎక్కడుంది అని ఆలోచన చెప్పే రోజుల్లో యోహాను గారు, 5 పుస్తకాలు రాసిన యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు ఏమనంటే పాపం అనేది ఉన్నది, పాపమును జయించొచ్చు అని చెప్పాడు తేటగా. ఎలాగంటే దేవుడు వెలుగై ఉన్నాడు కనుక మనం వెలుగులో నడిచినప్పుడు, దేవునితో క్రీస్తుతో సహవాసం చేసినప్పుడు మనం పాపాన్ని జయించవచ్చు. పాపం అనేది ఉన్నది, పాపాన్ని జయించవచ్చు. అది ఏ విధంగా అంటే దేవునితోనూ క్రీస్తుతో సహవాసం చేసినప్పుడే. వెలుగులో ఉన్నామని చెప్పుకొని చీకట్లో నడిస్తే నువ్వు పాపాన్ని జయించలేవు. కాబట్టి ఈ శరీరం ఉన్నప్పటికీ, శరీర కోరికలు ఉన్నప్పటికీ వాటిని జయించవచ్చు, ఖచ్చితంగా జయించవచ్చని నేను తేటగా తెలియజేస్తున్నాను. ఎలాగనంటే దయచేసి గమనించండి, పౌలు గారు కూడా కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనములో, కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని భక్తులు చెప్పారు. అదేవిధంగా మన జీవితంలో కూడా, మా జీవితంలో కూడా మనం అనేక వాటిని జయించుకుంటూ వస్తున్నాం. ఇది ఒక యాత్రికుని ప్రయాణం, క్రైస్తవ జీవితం. ఎందుకంటే ఆ చెదిరిపోయిన ఆ రూపం నుండి బయటపడాలంటే ఆ పాప భారమును ఈ యాత్రికుని ప్రయాణంలో ఒక్కొక్క పాపాన్ని విడిచిపెడుతూ వెళ్ళాలి. అప్పుడు జయించుకుంటూ వెళ్ళిపోతాం, జయించుకుంటూ వెళ్తాం. కొందరు ఏం చేస్తారంటే వారు ఇందాక ప్రశ్న అడిగినట్టుగా జయించలేరు అని అన్నట్టుగా, అది కూడా కొంతవరకు వాస్తవమే. ఇతరులకు బోధిస్తారు కానీ తన గురించి తన జీవితం సరి చేసుకోలేకపోవటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. అంటే వాళ్ళు ఓడిపోతున్నారని తేటగా తెలుసుకోవచ్చు. జయశాలి కాదు, జయశాలి జయించాడు, ఆయన మాదిరి ఇచ్చాడు. ఆయన వెంబడించే వాళ్ళు కూడా జయించేవారైతేనే ఆయన ఫాలోవర్స్ అవుతారనమాట. వాళ్ళే నిజ క్రైస్తవులు అవుతారు, వారే తేజవాసులు అవుతారు. జయించాలి అంటే ఎట్లా? ఇప్పుడు సాధారణ కొన్ని, అతడికి వ్యభిచారం నచ్చలేదు, వ్యభిచారం మానేశాడు, అబద్ధం నచ్చలేదు, అబద్ధం మానేశాడు. కానీ డబ్బు దగ్గరికి వచ్చేసరికి డబ్బును జయించలేకపోతున్నాడు, ధనాపేక్ష వదిలిపెట్టలేకపోతున్నాడు, వాటిని జయించలేకపోతున్నాడు. ఎందుకంటే కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మీరు తేటగా చదవండి. అందులో చక్కగా రాయబడింది ఏంటంటే ఈ ధనాపేక్ష అయిన విగ్రహారాధన లోభత్వాన్ని చంపేయండి అన్నాడు. ధనాపేక్ష, లోభత్వం, ఇక్కడ పొరపాటు పడిపోతున్నారు. కొందరికి ఏ అలవాటు ఉండదు, కొందరికి ధనాపేక్ష అలవాటు ఉంటే కొందరికి వ్యభిచారమైన అలవాటు ఉంటుంది. అన్ని వదిలేస్తాడు, చాలా మంచి వ్యక్తే. కానీ నిజముగా క్రీస్తుని వెంబడించే వారికైతే వీటన్నిటినీ చంపేయాలి. అంటే శరీరము దాని ఇచ్చలతో దురాశలతో సిలివేసి అన్నాను అంటాడు పౌలు గారు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో చనిపోయిన వాడు పాప విషయంలో చనిపోయాడు, ఇక నీతి విషయమై జీవించాలి. పాప విషయంలో చనిపోవాలి. ఇందాక చెప్తున్నామే, చింత చచ్చింది పులుపు చావలేదట. పెద్దలు చెప్తారు ఈ సామెత. చింత చెట్టు చచ్చింది కానీ అందులో ఆ పులుపు పులుపు కూడా చావాలి. పులుపు చావాలి. ఆ పులుపు చావటం చాలా అసాధ్యమే. ముందే చెప్పాను, అది సర్వలోక వ్యాప్తి చెందిందని. దాన్ని తీసివేయటానికే యేసు ప్రభువారు వచ్చాడు. పులుపు తీసేయచ్చు. రోగం వచ్చింది, రోగం దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రోగాన్ని డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు ఆహార పద్ధతులు వాళ్ళు ఇచ్చిన వైద్యం మీద రోగం తగ్గింది. అలాగే పాపలు తీసివేయటానికి యేసుక్రీస్తు. రోగుల కొరకు వైద్యుడు ఎంత అవసరమో పాపుల కొరకు క్రీస్తు ఎంత అవసరం. క్రీస్తును వెంబడించినప్పుడు ఆ పాపం కూడా తీసివేయచ్చు. చింత చచ్చింది, పులుపు కూడా చచ్చింది. ఎలాగంటే రోమాపత్రికలో 6వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు చక్కగా అంటే పాప ప్రాచీన స్వభావం చనిపోవాలి, పాతి పెట్టబడాలి. పాప విషయంలో చనిపోవాలి, అప్పుడు సాధ్యమవుతుంది. చనిపోకుండా మళ్ళా కోమాలు ఉంటే మళ్ళీ ఆ యొక్క గుణలక్షణాలు బయటపడతాయి. అది అన్నమాట. దాని గురించి ఏ విధంగా బయటపడాలి అనే దాని గురించి చెప్పినట్టయితే నేను సమయాన్ని జ్ఞాపకం చేసుకొని 2-3 పాయింట్లు గుర్తు చేస్తాను. దేవుడు అసలు మానవుని ఎందుకు సృజించాడు? తనతో సహవాసం చేయటానికి. ఈ సహవాసం ఎవరి ద్వారా? అది క్రీస్తు నందు దేవునితో సహవాసం. ఈ సహవాసంలో ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా జయించుకుంటూ రావచ్చు. ఎట్లా? మొట్టమొదటగా ఎప్పుడైతే సహవాసంలో ఉంటావో, అందుకోసమే దేవుడు యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం తర్వాత మానవుని ఎంతగానో ప్రేమించి సంఘం ఏర్పాటు చేశాడు. మనకు సంఘము సంఘం అంటే బిల్డింగ్ కాదు, ఎంత పెద్ద బిల్డింగ్ కాదు. బిల్డింగ్ లక్షే పెట్టల ఆదిమ సంఘం. యేసు ప్రభు అన్నాడు, ఆ దేవాలయం చూడండి అంటే ఆ రాయి మీద రాయి ఉండకుండా తీసేయబడింది. బిల్డింగ్ మీద ఎప్పుడు కూడా ఆదిమ సంఘంలో బిల్డింగ్ మీద ఫోకస్ ఎక్కడ పెట్టల. మనుషులు ఆత్మ మీద ఫోకస్ పెట్టారు వాళ్ళు. సంఘం అంటే ఎవరంటే మనమే. సంఘ సహవాసం ఉండాలి. సహవాసంలో దేవునితో క్రీస్తు ఉన్నప్పుడు ఆ యొక్క స్వభావం అదే. దుష్టుని సహవాసం చేయటం వలన ఆ లక్షణం లభ్యని కదా, వాటినన్నిటిని కూడా నిర్మూలం చేయొచ్చు. ఏ విధంగా అంటే సహవాసము. దేవుడు కోరింది అదే కదా. మానవుని ఎందుకు సృజించాడు? తనతో సహవాసం చేయాలి. కనుక ఆదిమ సంఘములో అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనములో వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును కానుకలు ఇచ్చుట యందును పాటలు పాడుట యందును ఆత్మ సంబంధమైన పాటలు పాడుట యందును ఈ సహవాసం. మొట్టమొదటిగా సంఘముగా సహవాసంగా ఉండాలి. జయించడానికి చెప్తున్నారు. ఏంటంటే అయ్యా చింత చచ్చింది కానీ పులుపు జావలేదు కదా అంట. పులుపు జావాలంటే తప్పనిసరిగా సంఘ సహవాసం. ఏదో వచ్చి కూర్చొని 4 పాటలు పాడి ఏదో కానుక ఇచ్చేసి వెళ్ళిపోవటం కాదు. కూర్చొని వచ్చాడు వెళ్ళాడు కాదు. అక్కడ ఏదో ఎంత గుంపులో కూర్చున్నావో గంపలో కూర్చున్నావో మాకు తెలియదు. సహవాసం. ఈ సహవాసంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? పాటల ద్వారా హెచ్చరికలు ఉంటాయి, ప్రార్థన ద్వారా దేవునితో సంబంధం కలిగి ఉంటాము. తర్వాత అపోస్తుల బోధ జరిగింది. అపోస్తులు ఏ బోధ చేశారో ఆ వాక్యము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న హెచ్చరికలన్నీ కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపణ లేఖనాలు మనకు బోధించడం ద్వారా మనలో ఉన్న లోట్లు. ఈ వాక్యము 2 అంచుల వాడిన ఖడ్గం. ఈ ఖడ్గం 2 అంచుల వాడిన ఖడ్గం. ఈ ఖడ్గం వాడుతున్నాం. ఈ ఖడ్గం వాడటం ద్వారా మనలో ఉన్న లోట్లన్నీ సరిదిద్దుకుంటా ఉంటాం. ఇతరులకు బోధిస్తున్నప్పుడు వినేవారికి ఇది పాటించాలి, బోధించేవాడు కూడా పాటించాలి. రోమాపత్రిక 2వ అధ్యాయం 21-22 వచనం. ఇతరులకు బోధించుకొని నీకు బోధించుకునవా?
నువ్వు ఇటు చూపిస్తున్నావండి, ఈ ఏలు ఇటు చూపిస్తుంది, ఈ ఏలు నీ వైపు చూపిస్తుంది. ఇది రెండంచుల వాడిన ఖడ్గం, దేవుని వాక్యం. నువ్వు కూడా సరిదిద్దుకోవాలి, నేను సరిదిద్దుకోవాలి. వాక్యంతో ఎఫ్సీ పత్రికలో 5వ అధ్యాయం 26-27 వచనములో తన ఎదుట సంఘమును నిర్దోషంగా, నిష్కలంగా, పవిత్రంగా ఉండాలని వాక్యంతో ఉతక స్నానం చేస్తాడంట. అందుకోసం సహవాసానికి రావాలి. బాప్తిసం పొందా నీళ్ల మునిగి వెళ్ళిపోవటమో, లేకపోతే సర్టిఫికేట్ కోసమో, సమాధుల గురించో, లేకపోతే మత మార్పిడి గురించి కాదు బాప్తిసం అనేది. నీ ప్రాచీన స్వభావం అక్కడ పాతి పెట్టబడుతున్నావు, నవీన స్వభావంతో వస్తున్నావు, కొత్త జన్మ జన్మిస్తున్నావు, నూతన సృష్టి అవుతున్నావు. ఆ ప్రాచీన పాపపు అలవాట్లన్నీ పాతి పెట్టబడి చింత చచ్చింది పులుపు చావాలంటే తప్పనిసరిగా సహవాసంలో ఉండాలి. అది సహవాసం చాలా ప్రాముఖ్యం. వాక్యం ద్వారా సరిదిద్దుకుంటావు ఒకటి. రెండవదిగా గమనించినట్లయితే, రెండవదిగా దేవుని ఉద్దేశం ఏంటి? తనతో సహవాసం చేయాలి, తనతో యుగగాలు జీవించాలి, తనతో యుగగాలు తరతరాలు జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఇదిగో పరిశుద్ధ గ్రంథం మనకు తేటగా బోధిస్తుంది ఏ విధంగా సరిచేసుకోగలుగుతామో. ఆ ప్రాచీన స్వభావం, ఆ దుష్టుని యొక్క లక్షణాలు అబ్బినియే, వాటిని వదిలేయటానికి. ఒకప్పుడు నేను ప్రభుని ఎరగనప్పుడు నాకు కూడా తెలియదు, ఎందుకు జీవిస్తున్నాను నాకు కూడా తెలియదు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత నా మనోనేత్రం వెలిగింపడినప్పుడు అప్పుడు నేను సత్యం తెలుసుకున్నాను. తెలుసుకొని ఒకటి జయించుకుంటూ వెళ్ళిపోతున్నాను. దేవుని యథార్థం చెబుతున్నాను. ప్రతిది అనేక వాటిని జయించుకుంటూ వెళ్తా ఉంటాను. ఈ జయ పోరాటంలో ఉన్నాయి. ఇంకా యుద్ధం మిగిలే ఉన్నది. మానవ జీవితం యుద్ధం మిగిలే ఉంటది భూమి మీద. ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో ఈ యొక్క క్రైస్తవుడిగా మారిన తర్వాత, క్రీస్తునందు చేరిన తర్వాత తన యొక్క ఆత్మీయ జీవితంలో యుద్ధము మిగిలే ఉంది. తన జీవితాంత మంచి పోరాడాల్సిన బాధ్యత ఉన్నది. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో నరుల కాలము భూమి మీద యుద్ధకాలము కాదా అంటాడు. భూమి మీద యుద్ధమే. ఆత్మ సంబంధమైన పోరాటంలో మనకు ఎదుర్కొన్న ప్రతి వస్తువు యొక్క శోధనలో, నేత్రాశ, శరీరాశ, జీవుడబ్బంలో వీటన్నిటినీ జయించుకుంటూ వస్తున్న ప్రతి ఆటంకాన్ని జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. పౌలు గారు అంటాడు, ఇదివరకే గెలిచితే ఇదివరకే సంపూర్ణ సిద్ధిని అందిటి నేను అనుకోవటం లేదు, కానీ దేని నిమిత్తము పరిగెడుతున్నాను, ఏ విధము చేత క్రీస్తులో ఉన్న పునరుద్ధానం పొందవాలని ఎదురు చూస్తూ పరుగు పందెంలో పరిగెడుతున్నాను అంటాడు. ఈ పోరాటంలో సాగుతున్నప్పుడు మొట్టమొదటిగా నేను ఒక సలహా వాక్యం చెబుతుంది. ఏంటంటే దేవునితో సహవాసం చేయాలి. ఫస్ట్ది ఆ వాక్యం వచ్చి కూర్చొని వెళ్ళిపోవటం కాదు. ఆ వాక్యం విన్నప్పుడు ఎక్కడ లోటో, ఎక్కడ లోపముందో దిద్దుబాటు చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, కరెక్షన్ చేసుకోవాలి. జీవితాన్ని మార్పు చేసుకుంటూ పోవాలి. మార్పు చేసుకుంటున్నప్పుడే చింత చచ్చింది, పులుపు కూడా చచ్చింది. మార్పు చేసుకోకపోతే పులుపు అంతే మిగిలిపోయి. తర్వాత రెండవదిగా జ్ఞాపకం చేస్తున్నాను, జ్ఞానేంద్రియములను తన స్వాధీనంలో ఉంచుకోవాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుతున్న జ్ఞానేంద్రియముల గురించి బైబిల్ తేటగా అనేక చోట్ల బోధించబడింది. జ్ఞానేంద్రియములు తమ స్వాధీనంలో మేలు కీడు ఏంటో తెలుసుకొని వాటిని అభ్యాసము, సాధకం చేయాలి. వాటిని, ఆ జ్ఞానేంద్రియాల గురించి కొద్దిగా కూడా వివరణ చేస్తాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనము, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియమును కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికి తగును. బలమైన ఆహారం, ఇది బలమైన ఆహారం. జ్ఞానేంద్రియములను సాధకము చేయాలి. జ్ఞానేంద్రియములు అనగానేమి? 5 సెన్సెస్, 5 జ్ఞానేంద్రియములు. 1 కన్ను, 2 చెవి,
3 నోరు, నాలుక, ముక్కు, శరీరం. 5 పంచ జ్ఞానేంద్రియములు అంటారు, 5 సెన్సెస్. వీటిని సాధకం చేయాలి, వీటిని లోపరుచుకోవాలి, వీటిని నియంత్రణ చేయాలి, వీటిని ప్రతి విషయంలో వస్తున్న ప్రతి శోధనలో జయించుకుంటారు రావాలి. వీటి గురించి పరిశుద్ధ గ్రంథము జ్ఞానేంద్రియం గురించి బైబిల్లో యేసు ప్రభు వారు చెప్పాడు, పౌలు గారు చెప్పారు, పేతురు గారు చెప్పారు. మొదటగా యేసు ప్రభు వారు చెప్పారు, నీ కన్ను అభ్యంతర పరిస్తే నీ కన్నుని పెరికే అన్నాడు. అంటే పెరికేటి కళ్ళు తీసేయమని కదా అక్కడ ఉద్దేశం. దాన్ని నీ అదుపులో ఉంచుకో అన్నాడు. పాత నిబంధనలో చేస్తేనే పాపం, క్రొత్త నిబంధనలో చూస్తేనే పాపం, మోహపు చూపే పాపం. కనుక నీ చూపును జాగ్రత్తగా పవిత్రంగా ఉంచుకో అన్నాడు. చెయ్యి అభ్యంతరం పెడితే చెయ్యిని తీసే అన్నాడు. చెయ్యి తీసే నరికేమని కాదు. అక్కడ ఉద్దేశం ఏంది? నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. అదేవిధంగా చూసినట్టయితే చెవి గురించి పౌలు గారు చెప్తాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ఏంటంటే చెవులకి దురద చెవులు అన్నమాట. ఇవి చెడు వింటా ఉంటాయి, కల్పనా కథలకి ఇష్టపడతారు. మేము ఉన్నది ఉన్నట్టు బోధిస్తాము, మేము చెప్పే బోధ వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే కల్పనా కథలు తిరిగి కాలం వచ్చును తిమోతి అని పౌలు గారు ముందుగానే ప్రవచనం చేశాడు. తిమోతి చెప్తాడు, రాబోయే కాలంలో జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై కల్పనా కథలకు తిరుగు కాలము వచ్చును తిమోతి అన్నాడు. ఉండదు ఖచ్చితంగా చెప్పేవనుకో వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు కథలు వినటానికి వెళ్తారు. అక్కడ గుంపులుగా తండాలుగా గంప విడిచి గుంపులోకి వెళ్ళిపోతారు జనులు. ఏంటంటే ఈ చెవు అలాంటికి ఇష్టపడతా ఉంటుంది. చెవు ఒక జ్ఞానేంద్రియము. కన్ను అదుపులో ఉంచుకోవాలి, చెవు అదుపులో ఉంచుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో 3వ అధ్యాయం 10వ వచనములో 3వ అధ్యాయం 10వ వచనములు అంటాడు, జీవమును ప్రేమించి మంచి దినములో చూడగోరవారు చెడ్డ మాటలు పలకకుండా తన పెదవుల నాలుకను కాచుకొనుము అన్నాడు. జాగ్రత్త. జీవమును ప్రేమించి మంచి దినాలు. జీవం అంటే ఏంటి? ఆత్మ సంబంధమైనది. ప్రాణమును ప్రేమించేవాడు ఏం చేస్తాడు? శరీరాన్ని పోషించుకుంటాడు. తినుము త్రాగుము సుఖించమనుకుంటాడు శరీరాన్ని ప్రేమించేవాడు. తన ప్రాణంతో చెబుతాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు పేతురు గారు? జీవను ప్రేమించి మంచి దినములు అంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే చెడ్డ మాటలు పలకుండా నీ నోరుకు తాళ వేసుకో అంటున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మౌనివై ఉండి జాగ్రత్త పడు అంటున్నాడు కదండి. ఒకటి కన్ను విషయం చెప్పాను, రెండోది జ్ఞానేంద్రియములు అదుపు చెవు విషయంలో ఇవి చెప్పాను. మూడవది ఏంటి? నోరు, నాలుక అదుపులో ఉంచుకోవాలి. తర్వాత చూడైతే ఈ దేహము దేవునికి ఆలమై ఉన్నది. దేవుడు ఎక్కడో లేదు, గుళ్ళో ఉండడు, మన హృదయాల్లో ఉంటాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చెప్తాడు, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది అని మీరు ఎరగరా అంటాడు. కాబట్టి దేవుడు తన యొక్క స్వరూపం మనలో ఉంచాడు. కాబట్టి ఈ దేహాన్ని తీసుకెళ్లి వ్యభిచార నిమిత్తమో లేకపోతే ఆ యొక్క వ్యర్థమైన వాటిల్లో ఉపయోగించకూడదు. దశలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు అంటాడు, దేవుని చిత్తం ఏంటంటే నీ ఘటాన్ని జాగ్రత్త కాపాడుకో. అంత మాత్రమే కాదు, యెషయా ప్రవక్త ముందే చెప్పాడు. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 15వ వచనం, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనం చూడండి. చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు అని జ్ఞానేంద్రుల గురించి అక్కడ యెషయా ప్రవక్త కూడా చెప్పాడు. చెడు చేయొద్దని చెప్పాడు. చెడు చేయొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు.
వీటి గురించి క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ప్రవచించాడు. యోబు ప్రవక్త కూడా 11వ అధ్యాయంలో 13 నుండి 15 వచనాల్లో చెప్తాడు, నీ యొక్క ఈ గుడారములో నుండి ఆ దుర్మార్గతను తీసివేసిన ఎడల నీవు నిర్దోషిగా కనపడదు. దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలికలో రావటానికి నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ప్రియమైన సహోదరుడా, మొట్టమొదటగా దేవునితో సహవాసము, తండ్రి అయిన దేవుడు కుమారుడితో సహవాసం చేయాలి. ఆ సహవాసంలో ఉంటున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ చేత ప్రేరణ గ్రంథ లేఖనాలు బోధించడం వల్ల జీవితము సరిదిద్దుకోవచ్చు, లోటుపాట్లు సవరణ చేసుకోవచ్చు. మూడవదిగా చూసినట్టే మన యొక్క జ్ఞానేంద్రియములను తమ స్వాధీనములో ఉంచుకోవాలి. ఈ జ్ఞానేంద్రియములు ఏం చేస్తాయంటే అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడు కన్ను చెడు చూడమని చెప్పింది, చెడు వినమని చెప్పింది, నోరు చెడు మాట్లాడమని చెప్తా ఉంటాం. దేవుని ఉద్దేశం అది కాదు కదా. ఇది ఎందుకు ఇచ్చాడు? చూడటానికి, వినటానికి, మాట్లాడటానికి ఇచ్చాడు దేవుడు ఆ ఉద్దేశంతో. కాబట్టి నా ప్రియ సహోదరుడా, దేవుడు ఏంటంటే తన కుమారుని లోకానికి పంపి తన కుమారుడితో సహవాసం చేసినప్పుడు, ఆయన వెలుగులో ఉన్నాడు కనుక మనం వెలుగులో నడిచినప్పుడు, అప్పుడు యేసు రక్తము ప్రతి పాపాలను కడిగి పవిత్రులు చేస్తుందన్నమాట. ఆయనతో సహవాసం, అది దేవుడు కోరుతున్నది. దేవుడు మానవుడిని ఏమి కోరుతున్నాడు? తనతో సహవాసం ఉండాలని, తర్వాత తనలాగే ఉండాలని. దేవుని ప్రేమ ఉన్నది కాబట్టి, ఇందులో దేవుని ప్రేమ ఉన్నది కాబట్టి మన పాపాలు ప్రాయశ్చిత్తం నిమిత్తమే యేసుక్రీస్తుని శిలువ మరణమునకు అప్పగించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, ఇందులో దేవుని ప్రేమ అండి. ఆ ప్రేమ మేము అనుభవిస్తున్నాం. యథార్థం చెబుతున్నాను, ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను, చింత చచ్చినా పులుపు జావదంటారు, అన్నీ చస్తాయి. నిజంగా క్రీస్తులో ఉన్నప్పుడు నిజంగా ఇప్పుడు చెప్పిన సూత్రాలు ఏంటి? ఆ సూత్రాలు అంటే దేవునితో సహవాసం, వాక్యానుసారంగా నడుచుకుంటున్నప్పుడు, జ్ఞానేంద్రియములు అదుపులో వచ్చినప్పుడు, ఈ విశ్వాస పోరాటంలో వస్తున్న ప్రతి పోరాటాన్ని జయించుకుంటూ ముందు సాగినప్పుడు యుద్ధంలో గెలుస్తాం. నరుల కాలం భూమి మీద యుద్ధ కాలము కాదా యోబు అంటాడు. యుద్ధ కాలంలో యుద్ధంలో జయిస్తావు. ఏ ఆత్మ సంబంధాన్ని యుద్ధంలో ఓడిపోకూడదు, జయించాలి. జయశాలి పక్కన కూర్చోవాలి. జయశాలి పక్కన ఉండాలంటే జయించాలి. దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నిత్యత్వం నుండి వచ్చాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? మళ్ళీ నిత్యత్వంలోకి వెళ్తాడు. జయించిన వాడేమో దేవునితో, క్రీస్తు, అక్కడ పరిశుద్ధం దేవదూతలతో నిత్య జీవములో అనగా పరలోకంలో ఉంటాడు. ఓడిపోయిన వాడు ఎక్కడుంటాడు? అదిగో అపవాది వారిని ప్రతినిధులకు తన చోటుకి తీసుకెళ్ళిపోతాడు. అది ఆరని అగ్ని ఆరదు, పొరుగు చావదు. కానీ దేవుడు అది కోరుకోవటం లేదు. ఆ యొక్క నిత్య నరకం మానవుని కొరకు ఉంచలా. అసలు ఉద్దేశం కానే కాదు. దేవుడు ప్రేమ స్వరూపి అండి. దేవుడు ఏం చేస్తాడు? అక్కడికి పోకూడదు, తన దగ్గరికి రావాలి. ఆ వేదన పడకూడదు. రాత్రింబావులు పడే వేదన అది పడకూడదు. దేవుని ఉద్దేశం నువ్వు జయించుకుంటూ ప్రతి పాపలు ఒప్పుకొని సరిదిద్దుకుంటూ, ఎక్కడ లోపాలు ఉన్నాయో, ఏ అలవాట్లు ఉన్నాయో వదిలేసుకుంటూ, ఒకళ్ళ ధనాపేక్ష ఉందా వదిలేయి, ఒక మోహపు చూపు ఉందా వదిలేయి, లేకపోతే ఇంకా ఏదైనా అలవాట్లు ఉన్నాయా దురలవాట్లు వదిలేయి. అది ఎలా సాధ్యమంటే బైబిల్ చెప్తుంది, మేలు కీడులు వివేచింపగలిగిన వారు, వయసు వచ్చిన వారికి అది సాధకము అభ్యాసము చేత చేయొచ్చు అంటాడు. జ్ఞానేంద్రియములను అభ్యాసము సాధకం అభ్యాసం చేయాలి, సాధకం చేయాలి. చాలా కష్టపడాలి, వాటిని లోపరుచుకోవాలి, స్వాధీనపరుచుకోవాలి. నీ అదుపు మన అదుపులో ఉంచుకోవాలి.
మనసును అదుపులో ఉంచుకోవాలి, మనసును నియంత్రణ చేయాలి, హృదయంలో నుండి దురాశలు రాకుండా బ్రేక్ అయ్యాలి. మన హృదయంలో క్రీస్తు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మన హృదయంలో క్రీస్తు వాక్యం సమృద్ధిగా నివసింపనీయుడే. హృదయంలో హృదయంలో దేవుని వాక్యాన్ని నింపాకోవాలి. అప్పుడు జయించుకుంటూ వెళ్ళిపోతాం. దేవుడు కోరుచున్నది అదే, ఏంటంటే తనతో మళ్ళీ ఇక్కడ ఈ లోక యాత్ర ముగిసిన తర్వాత కూడా ఎక్కడి నుంచి వచ్చాడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఆత్మ తనతో యుగయుగాలు తరతరాలు ఉండాలని. మరి ఎలాంటి వారు కావాలంటే క్రీస్తు లాంటి వారే కావాలి.